హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. మార్కు సువార్త 3వ అధ్యాయం 13వ వచనం. ఆయన కొండెక్కి తనకిష్టమైన వారిని పిలువగా, ఎవరిని పిలుచుకున్నాడండి ఆయన? ఇష్టమైన వారిని. ఎవరిని ఇష్టపడ్డాడు ఆయన? వారెవరనగా 16వ వచనం, పేతురు అనబడిన సీమోను, యాకోబు, యోహాను, బోయనర్గస్ అని పేరు పెట్టను, ఉరిమెడి వాహనం అని అర్థము, అంద్రేయ, ఫిలిప్పు, బర్తలోమయి, మత్తయి, తోమా, అల్ఫై కుమారుడు యాకోబు, తద్దయి, కానాడిన సిమోను, ఆయన అప్పగించిన ఇస్కారియోతు. ఎందుకు ఈయన కూడా ఇష్టపడ్డా? ఏంటండి, యూదా ఇస్కారియోతును కూడా ఇష్టమైన వారిని. బోల్డ్ మంది ఉన్నారు సేవకు వస్తామని. అప్పుడు 70 మంది శిష్యులు ఉండేవాళ్ళు. ఇంకా ఎంతోమంది వచ్చారు సెలక్షన్ కోసం. వాళ్ళెవరిని సెలెక్ట్ చేసుకోవాలా? హేమీలు ఉన్నారు, ధర్మశాస్త్రం ఎనుగురోళ్ళు ఉన్నారు, మంచి పర్సనాలిటీస్ ఉన్నోళ్ళు, మంచి వాయిస్ ఉన్నోళ్ళు ఎంతమంది వచ్చి ఉంటారు. కానీ ఎందుకు ఇష్టపడ్డారు వీళ్ళని? వీళ్ళని ఇష్టపడ్డాక వారిలో హెచ్చు తగ్గులు పెట్టలేదు. యు ఆర్ సీనియర్, యు ఆర్ జూనియర్, లేకపోతే నువ్వు డైరెక్టర్వి, నువ్వు కో డైరెక్టర్వి, నువ్వు అసిస్టెంట్వి, ఇట్లా ఏం పెట్టలేదు. బైబిల్లో అది ఎక్కడ లేదండి. సంఘాల్లో ఇవి వచ్చేసాయి ఇప్పుడు. దేవుని యందు మనందరము సహోదర. నోబడీ ఈజ్ టూ బిగ్, నోబడీ ఈజ్ టూ స్మాల్. ఎవడు గొప్పోడు కాదు, ఎవడు చిన్నోడు. ఎవడి పనిలో వాడు నమ్మకంగా ఉంటే, అందరం కలిసి దేవుని కొరకు బ్రతికితే అది దేవుని రాజ్యం. ఆ దేవునికి మహిమ కలుగుతుంది. ఇష్టపడి పిలిచాడు వాళ్ళని. పిలవడానికి ఇంకో చోట చూస్తే రాత్రంతా ప్రార్థన చేసుకున్నాక పొద్దున్నే పిలిచాడని ఉంది ఇంకో సువార్తలో. రాత్రంతా ప్రార్థనలు చేసుకొని ప్రార్థన తర్వాత సెలెక్ట్ చేసుకున్నాడు. లూకా సువార్త 6 చూడండి, 12వ వచనం. ఆ దినముల యందు ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి ప్రార్థించుట యందు రాత్రి గడిపెను. ఉదయమైనప్పుడు ఆయన శిష్యులను పిలిచి వారిలో 12 మందిని ఏర్పరిచి, ఎంత ప్రార్థనాపూర్వకంగా దేవుడు సెలెక్ట్ చేసుకున్నాడో చూడండి. ప్రభువే ఒక సెలక్షన్ చేయడానికి, తనకు కూడా ఉండటానికి శిష్యుల్ని ప్రార్థనతో రాత్రంతా ప్రార్థన చేసి ఏర్పరచుకుంటే, ఈరోజు మనం దేవుని చేత ఏర్పరచబడిన వారిని అని ఎరిగిన వారు, రక్షించబడ్డ ప్రతి ఒక్కరిని దేవుడు ఏర్పరచుకున్నాడు. కోట్ల మంది, బిలియన్స్ ఆఫ్ పీపుల్ ఈ లోకంలో ఉండగా నీకు మాత్రమే గొప్ప రక్షణ దొరికింది. యు మస్ట్ బి గ్రేట్ఫుల్ అబౌట్ దట్. నువ్వు దాన్ని గురించి కృతజ్ఞత కలిగి ఉండాలండి. నీవు రక్షించబడ్డావంటేనే దేవుని యొక్క ప్రణాళికలో నీవు ఉన్నావని అర్థం. రక్షించబడిన తర్వాత నీకు సేవకు దేవుడు పిలిచాడంటే, ఆ పిలుపు ప్రేరేపణ ఉందంటే, పిలుపు వచ్చిందంటే, నీ తల్లిదండ్రుల ద్వారానో దైవ సేవకుల ద్వారానో నీ మనసులోనో ఏదో విధంగా నీకు ఆ ప్రేరేపణ కలుగుతుందంటే, ఇట్స్ నాట్ న్యాచురల్ కాదు. దేవుడు కోరుకున్న వారిలో నువ్వు ఉన్నావని అర్థం. అది ఎంత గొప్ప భాగ్యం అండి. దేవుడు కోరుకున్నవారు ఎంతోమంది వాళ్ళ దేవుని పిలుపును నిర్లక్ష్యం చేస్తున్నారు, రక్షణ నిర్లక్ష్యం చేస్తున్నారు. అందరినీ పిలుస్తున్నాడు ఆయన మారు మనసు పొందడానికి. కొందరిని పిలుస్తున్నాడు ఆయన తన సాక్షులుగా ఉండడానికి, మరి కొందరిని పిలుస్తున్నాడు ఆయన తన ప్రతినిధులుగా ఉండడానికి, తన రాయబారులుగా ఉండడానికి, తన రాజ్యాన్ని కట్టేవారిగా ఉండడానికి. ఎవరిని ఎందుకు పిలిచాడన్నది కాదు, ఏ పని గొప్ప ఏది తక్కువ కాదు. దేవుని పనిలో వీఆర్ ఆల్ దేవుని జత పని వారిమి. ప్రార్థన. రోజు రోజుకి
నీ దగ్గరకు చేరడానికి, అనుక్షణము నీ ఆలోచనలతో నింపబడడానికి, నీ సారూప్యంలో మారాలని ఆశ, నీ ఆశించిన స్థాయిలో బ్రతకాలనే ఆశ, నీ గుణగణాలను నా జీవితంలో ఇతరులు చూచినట్లుగా బ్రతకాలనే ఆశ మాకు దయచేయ్యా. ఒక్క ముద్దగా మమ్మల్ని చేయను ఆయన. ఒక్క మనసు మాకు దయచేయి. భేదాలు విభేదాలు లేకుండా నీ సంతోషముతో మేము నిండి ఈ రాజ్యము కొరకు సిద్ధపడుతున్నామన్న విషయాన్ని గుర్తించుకొని మాకు అప్పచెప్పిన పనుల్లో నమ్మకం ఉంటకు సహాయం చేయాలి. ఇన్ని టీవీ ప్రోగ్రామ్స్ ఇవ్వడానికి, ఇంత సోషల్ మీడియా ద్వారా మినిస్ట్రీ చేయడానికి నీ కృప మాకు తోడై ఉన్నదికై వందనములయ్యా. నీ పని చేస్తున్న ప్రతి ఒక్కరూ ఆసక్తితో చేయడానికి, బాధ్యులుగా కాక డెడికేషన్తో చేయడానికి, పని అందు ఆనందిస్తూ దేవుని పనిదని అగ్గగలాడుతూ అనేకులకు రక్షణ సువార్త అందునట్లు పడుతున్న ప్రయాసను దీవించిన ఆయన. సంపూర్ణ సేవకులన్న వారు వారి సమయాన్ని సద్వినియోగపరుచుకొని ప్రతిరోజు దేవుణ్ణి ఘనపరచినట్లుగా సహాయం ఇచ్చాయి. క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. మన తండ్రి ఈయన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము ఆలయంలో కూడి వచ్చిన మనకును, లైవ్లో ఏకీభవిస్తున్న వారికి ఇప్పుడును సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సిలువపైన విలువ త్యాగం చేసినావుగా, పాపినైనా నా కొరకు చిందించినావుగా, రుధిరం చిందించినావుగా. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.